మాట్లాడదాం. గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మొత్తానికి వైఎస్ఆర్సీపీ చలో పంచదారుల కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో మీ అధినేత ఐపీ డిప్యూటీ సీఎం స్పందించారు అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాలి. అనుకోకుండా ఎట్లా? క్రెడిట్ మీద వాళ్ళదా? ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ప్రభాకర్ అన్నకి, జగదీష్ గారికి అందరు కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి ప్రభుత్వం, ఎట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అయితే అక్కడి నుంచి ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి బయటకు వచ్చిన వెంటనే ఆయన శాఖకు సంబంధించింది కాబట్టి రియాక్ట్ అయ్యాడు. అవ్వాలి కదా, అవ్వాలి, అయ్యాడు. సో ఏమంటారంటే ఇక్కడ మనకు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సో మా నాయకుడు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నిర్వర్తించే క్రమంలోనే అక్కడైతే ఏదైతే వచ్చిందో దాన్ని వెంటనే చూడమన్నాడు, ఎంక్వైరీ చేయాలి, ఆపేమన్నాడు. అక్కడ ఏమైనా ఇల్లీగాలిటీ జరిగి ఉంటే దానికి ఖచ్చితంగా లీగల్ పరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోమని చెప్పి ఆర్డర్ వేసాడు. ఎందుకంటే ఆయన శాఖ కాబట్టి 100%. చూడండి, పంచాయతీరాజ్ కానీ లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రకంగా దాంట్లో గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి తేడా ఉందనేది ఒకసారి ప్రజలు గమనించారు. సరే, రాజకీయంగా జూపుడు గారు విభేదించవచ్చు, లేదంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేసినా కానీ ఎప్పుడు కూడా మనం బెటర్ అనేది ఏం తెలుస్తుంది, గతంతో పోల్చుకుంటేనే కదా. అవును, ఇవాళ ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, రేపు జూపుడు గారు వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేస్తేనే కదా జూపుడు గారు బాగా చేశాడు గదం చేసినట్టు చెప్పేది. సో జస్ట్ లైక్ ఇవాళ కూడా ప్రజలకు అర్థమవుతుంది పంచాయతీరాజ్ శాఖలు ఏ రకంగా గతం కంటే భిన్నంగా ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గతంలో ఏ రకంగా జరిగింది, ఇవాళ ఎట్లా ఉంది, ఎన్విరాన్మెంట్కి వచ్చేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రజలు కొంతవరకు అర్థం చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఒక బాధ్యత అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కింద ఉన్నటువంటి శాఖలన్నింటి కూడా నిర్వర్తించుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు పంచదార్ల పవిత్ర క్షేత్రంలో అక్రమ మైనింగ్ జరిగింది అనేది మీరు జనసేన పార్టీ వారు కానీ పార్టీ అధినేత కానీ ఒక ఆలోచనకు వచ్చారు. అక్కడ జరుగుతున్న దాని మీద ప్రతిపక్షంలో ఉన్నాము, మేము ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు కానీ లేదంటే అక్కడ జనము కానీ అక్కడ కొంత ఇల్లీగాలిటీ జరుగుతుందని ఎప్పుడైతే బయటకు వచ్చిందో మరుక్షణమే రెస్పాండ్ అయ్యాం. అది నేను అంటుంది, చేయాల్సిన పని అదే కదా. అవును, ఈ రాష్ట్రంలో ఏ రకంగా, ఈ రాష్ట్రంలో ఇవాళ ఏం కొత్త కాదండి. గతంలో ఇలాంటి పోరాటాలు జనసేన పార్టీ తరఫున మా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక గాదె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా జనసేన నాయకులను వేసుకుని ఇన్ని వందలు తిరిగాను. అప్పుడు తిరిగిన గాదె వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదు? నేను చెప్తాను, మార్చర్ల దగ్గర నుంచి రేపల వరకు ఇసుక క్వారీలు కానీ, అంకర క్వారీలు కానీ, ఎర్రమట్టి కానీ, లేదంటే పల్నాడు వైపు ఉన్నటువంటి క్వార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా లేదంటే గురజాల్లో ఉన్నటువంటి సున్నప రాయి కానీ అన్ని తిరిగాం. అన్ని ప్రాంతాలకు ఇప్పుడు పోతే ఒక్కొక్కటి తాడి లోతు ఉంటది కింద కొట్టేసినవి. దేనికి కూడా ప్రొటెక్షన్ గా చేయవలసిన పని కూడా చేయకుండా ఆపేసేస్తే పిల్లలు చనిపోయినప్పుడు అక్కడికి పోయి గొడవ చేస్తే ఏదో కొన్నిటికి చుట్టూ కంచెలు పెట్టినటువంటి సందర్భాలు. సో ఇలాంటివి ఇవాళ కొత్తది కాదు నేను అంటున్నది. ఇవాళ నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్కడ అక్రమ మైనింగ్, అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి జనసేన నేతలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ మట్టి తవ్వకాల్లో భాగంగానే ఒక టిప్పర్ కింద పడి ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. గాదే గారు మీ నోటీస్కి వచ్చిందా? అక్కడ ఏంటంటే అది అతను అక్కడ పడుకుని నిద్రపోతున్నాడు, లారీ మీద పక్కన పెట్టుకుని గట్టు మీద పడుకున్నాడు. ఆ పక్కన వెళ్ళేటటువంటి లారీ కనిపించక ఎక్కిచ్చేసాడు. నేను చెప్తున్నా అదే, ఇలాంటివి ఇవాళ జరుగుతున్నాయి కాదు, ఇవన్నీ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాటిని ఎంతవరకు కట్టడి చేయొచ్చు అనేది ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం. అవన్నీ కూడా గతంలో తవ్వినవి చాలా వరకు ఆపిచ్చాం, ఇంకా కూడా ఇల్లీగల్ గా జరిగేటటువంటివి ఖచ్చితంగా ఆపి తీరుతాం. ఎందుకంటే రాగానే అదే నేను ఎందుకు చెప్పానంటే అన్ని తిరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా గతంలో ఆపిన సందర్భాలు లేవు, దాని గురించి ఎంక్వైరీ చేసిన సందర్భాలు లేవు. కానీ ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. దానికి ప్రతి ఒక్కరు కొంచెం మనం మీరేదో తప్పట్టు
అప్పట్లో కొట్టమంటలా, దండలేయమంటలా. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతగా ఉన్నారా లేదా అనేది కొంచెం పరిశీలన గ్రహించండి అంతవరకు చాలు నాకు. ఓకే ఓకే మేము ఏంటంటే ఇవాళ బాధ్యతగా ముందుకెళ్తున్నాం, ఆ బాధ్యత అనేది మాలో ఉంది. మిగతా ప్యానలిస్ట్ దగ్గర కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి జూబుడి గారు మీ దగ్గర కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడాలి. గాదే గారు కంటిన్యూ చేయండి. యా, అది నేను చెప్తుంది. గతంకి ఇప్పటికి ఒకసారి బేరీజ్ వేసుకుని గతంలో వదిలిపెట్టినట్టుని మేము కంట్రోల్ చేస్తున్నాం లేదని ఒకసారి చూడండి అంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్రమాలన్నింటినీ కూడా ఆపేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి శాఖలో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్నటువంటి ఖచ్చితంగా నిర్మూలించి తీరుతాము. అది ప్రజలకు ఇస్తున్నటువంటి హామీ మేము. రైట్. ఇకపోతే నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, ప్రశ్నించే గొంతు ఏమైందంటూ కేతిరెడ్డి, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇండైరెక్ట్ గా మీ అధినేత ఉద్దేశించి మాట్లాడారు.